ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం పక్కన గల అపార్ట్మెంట్లో 5వ అంతస్తుపై నుంచి చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన టైలర్ దున్న వెంకట్రావు దూకి ఆత్మహత్య యత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పేదల రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. అక్రమార్కులు కిలో 15కు కొని రైస్ మిల్లులకు తరలించి పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయిస్తుండగా అధికారులు కేవలం 6A కేసులకే పరిమితమవడంతో ప్రజలు పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దందాపై కొత్త కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చిందని విజిలెన్స్ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ అక్రమ బియ్యం వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామని ఎంఎస్ఓ వెంకటేశ్వరరావు వివరించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 3 కోట్ల సీఎం సహాయ నిధులు అందించగా గత వైసీపీ పాలనలో పేదలకు ఒక చెక్ కూడా ఇవ్వలేదని, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. తమది విలువలతో కూడిన ప్రభుత్వమని, రాజమండ్రిని ఆర్థిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఏపీఐడీసీని పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ నాయకత్వంలోని పరిశ్రమల కల్పన, ఏపీఐడీసీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పరిశ్రమలకు, ఇండస్ట్రియల్ పార్కులకు పెద్దపీట వేయాలని, ప్రభుత్వం P4 విధానంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఏపీఐడీసీ నుండి లోన్లు ఇవ్వాలని నిర్ణయించామని, వైజాగ్లో 15 లక్షల కోట్లతో MOUలు జరిగాయని అన్నారు. గుంటూరు జిల్లా పాలడుగు గ్రామంలో ఈ నెల ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేసిన 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందా తెలిపారు. ఇంటి యజమాని హనుమంతరావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్సర్ బండిపై వచ్చిన దొంగలను గుర్తించారు. నిందితులుగా విజయవాడకు చెందిన రాంబాబు, చిలకలూరిపేటకు చెందిన వెంకటేష్, విజయలను అరెస్ట్ చేశారు. వీరిలో 2పై రౌడీ షీట్లతో సహా గతంలో దొంగతనాల కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు డ్రైవర్స్ కాలనీలో స్నేహితుల మధ్య మనస్పర్ధల కారణంగా విరాళం ప్రభాకర్ హత్యకు గురయ్యారు. ఇటీవల ప్రభాకర్ తన స్నేహితుడు కందుల శ్రీనుపై దాడి చేయడాన్ని అవమానంగా భావించిన శ్రీను తన మరో స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తర్వాత ప్రభాకర్ ఇంటికి వచ్చి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ప్రభాకర్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. తిరుపతి జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి జనసేన నాయకులపై వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తూ వైసీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. ఈ విషయమై ఆయన తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తప్పు చేసిన కూటమి నాయకులపైన తప్పుడు కథనాలు ప్రచురించే వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో భూ కబ్జాలు ఎవరు చేస్తారో ఆధారాలతో బయటపెడతారని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రేణుకా రాజాగౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మొదటి విడత ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కావడంతో ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. గ్రామ ప్రజలు ఆదరించి తనను గెలిపించాలని ఆమె కోరారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా మంత్రి టీజీ భారత్ ఆధునీకరించిన పేయింగ్ బాక్స్ సూట్ గదులను ప్రారంభించారు. ఇక్కడ వైద్యం చేయించుకునే రోగుల సహాయకులు అతి తక్కువ ధరలకే రూమ్లను తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి భారత్ హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించకుండా ప్రైవేట్ క్లినికులు నిర్వహిస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కార్డియాక్, ట్రామా కేర్, యూరాలజీ వంటి అత్యవసర వైద్య సేవలను కొనసాగించాలని, ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య అధికారులు, మెడికల్ కళాశాల బాధ్యులపై విచారణ చేపట్టాలని కోరారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ఆవరణలో అధికారులు కౌన్సిల్ మీటింగ్కు గంట ఆలస్యమైన రాకపోవడంతో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ నేలపై కూర్చుని నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అధికారులు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా షాదీఖానా ప్రారంభోత్సవం విషయంలో డీఈ నిర్లక్ష్యం వహించడంపై చైర్మన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో గల వాసవి అర్బన్ అపార్ట్మెంట్స్ వద్ద కొనుగోలుదారులు ధర్నా నిర్వహించారు. అపార్ట్మెంటును అప్పగించడానికి గడువు పూర్తయినా కూడా యాజమాన్యం హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో వారు ఈ నిరసనకు దిగారు. అపార్ట్మెంటును వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేసిన బాధితులు ఈ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి జిల్లా మున్సిపల్ సాధారణ సమావేశం ఎజెండాలోని అంశాలపై చర్చ జరగకుండానే వాదనల మధ్య ముగిసింది. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని పట్టుబట్టగా దీనిపై విభేదాలు రావడంతో టీడీపీ కౌన్సిలర్ తులసి రామకృష్ణతో సహా కొందరు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి ఎజెండా అంశాలు ఆమోదించాలని కోరుతూ శానిటేషన్ మెరుగుపరచాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో 16వ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాన్కొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా దీక్షా దివాస్ వేదికపై అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ ఫోటో ప్రదర్శనను నాయకులు తిలకించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్లో డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జనాబ్ నదీం జావేద్, పీసీసీ సమన్వయకర్తలు రాచకొండ జాన్బాబు, రాణి మేకల సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించామని అతిథులు మీడియాకు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను షేక్ సైదా సత్కరించారు. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలో శ్రీ విజయ దుర్గా వైన్ షాప్లో గుర్తు తెలియని దొంగలు వెనుక తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దొంగలు ముందుగా సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకుని డ్రైనేజీలో పడేసి కౌంటర్లని 1,00,000 నగదును అపహరించుకుపోయారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి క్లోజ్ టీంతో వేలిముద్రలు సేకరించారు. వారం రోజుల్లోనే ఈ సమీపంలో మరో 2 చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని సిఐ మల్లికార్జున తెలిపారు. ప్రకాశం జిల్లా జమ్మిదోర్నాలలో మిరప పొలంలో దాచిపెట్టి సాగు చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. సాధారణ వ్యవసాయం చేస్తున్నట్లు కనిపించిన పొలంలో తనిఖీ చేయగా సుమారు 200 గంజాయి నాట్లు, అలాగే 3 అడుగుల పైబడి పెరిగిన 20 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తారు. వికారాబాద్ జిల్లా తాండూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూయన్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మల్కాపూర్ నుండి జనార్దన్ రెడ్డి, సంగేకలాన్ నుండి భాగ్యలక్ష్మి, కోతల్లాపూర్ నుండి పటోళ్ల లత సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ప్రకాశం జిల్లా బార్కాపురం ట్రైబల్ హాస్టల్లో ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజిమాలదేవి తనిఖీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో వసతుల లోపాలు, గుడ్లు, పాలు మాయం కావటం, అలాగే వార్డులు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై ఫిర్యాదులు రావడంతో ఆమె ఆగ్రహం చెందారు. మెనూ పాటించకపోవడం, అక్రమాలు జరగడానికి గుర్తించిన ఆమె వెంటనే వార్డును, ఆమెకు సహకరిస్తున్న సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న పులి వెంకటేశ్వర్లు సర్పంచ్ ఎన్నికలో పోటీ చేసేందుకు గాను స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ఇంకా కేవలం 4 నెలల సర్వీస్ మాత్రమే మిగిలి ఉండగానే ఎస్ఐ పదవిని వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది. పుట్టిన ఊరికి సేవ చేయడమే లక్ష్యంగా వీఆర్ఎస్ తీసుకున్నట్లు తెలిపిన వెంకటేశ్వర్లు కోదాడ మండలం గుడిబండ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎస్ఐ పోటీ చేయనున్నారు. అమరావతిలో మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ జగన్ సాక్షి మీడియా ద్వారా బలహీన వర్గాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక చిన్న పిల్లలను కూడా బదానం చేస్తున్నారని ఆమె విమర్శించారు. గిరిజన మహిళ ఆయన తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయ్పోల్ మండల కేంద్రంలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్లు దాఖలు ప్రక్రియ చివరి రోజు కావడంతో క్లస్టర్ల వద్ద ఆశావాహులు బారులు తీరారు. ఈ 2 మండలాలకు సంబంధించిన మొత్తం నామినేషన్ల సంఖ్య 5 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ మలక్పేట్ మూసారంబాగ్ ప్రధాన రహదారిపై 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ బీజేపీ నాయకులు ఉద్రిక్త వాతావరణం మధ్య ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి సీఎం రేవంత్ రెడ్డి డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. విజయవాడలో అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడు 14 ఏళ్ల బాలిక హైదరాబాద్లో కనబడ్డారు. ఈ మైనర్ స్నేహితులిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకొని విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేసి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలు ఈ సమాజం ఎటుపోతుందో అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో బొల్లా నాని అనే వ్యక్తి తన మరణించిన తల్లి బొల్లా సముద్రవేణి అంత్యక్రియలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి తల్లిపై ప్రేమను చాటుకున్నారు. దాదాపు 5 లక్షల ఖర్చుతో పార్థివ దేహాన్ని పెళ్లి మండపంలా పూలతో అలంకరించి పాడిను సిద్ధం చేయించారు. 3 ఆటో ట్రక్కుల పూలతో బాణాసంచాతో శ్మశానం వరకు రోడ్లు పూలమయం చేస్తూ ఈ అంతిమ ఆత్రేయం జరిగింది. అనకాపల్లి జిల్లాలో సెంటు లక్షల్లో ధర పలుకుతూ ఉండడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. జాతీయ రహదారి సంస్థ స్థలాలను సైతం వదలడం లేదు. ముఖ్యంగా రేబాక పంచాయతీలోని సర్వే నెంబర్లలో అలాగే కోడిపుల్లమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో గతంలో పరిహారం పొందిన వారే మిగిలిన స్థలాన్ని ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపట్టారు. వీరు హై వోల్టేజ్ లైన్లు ఉన్నా పట్టించుకోకుండా కబ్జాలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం వేమవరం వద్ద గ్రైనేట్ అసోసియేషన్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గత 20 రోజులుగా ఏఎంఆర్ చెక్ పోస్టుల ద్వారా గ్రైనేట్ లారీల నుంచి నగదు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామని వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా ఏఎంఆర్ చెక్ పోస్ట్ కంటైనర్ బాక్స్ ను పడగొట్టడంతో ఉద్రిక్తంగా నెలకొనగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద 2 కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు కాగా మృతదేహాలను వెలికి తీయడానికి క్రేన్ అవసరమైంది. కారు డ్రైవర్ మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి భరత్ అలాగే కలెక్టర్ ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్ల ముప్పు బాధితులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామన్నట్టు మూకమ్మడిగా ప్రకటించారు. రిజర్వాయర్ల నిర్మాణం కారణంగా తమ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, తమ గ్రామాన్ని కాపాడుకోవటం కంటే ఎన్నికలు ముఖ్యం కాదని, గ్రామమే లేనప్పుడు సర్పంచ్ ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తామని గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు 2 రోజుల లాంచీ ప్రయాణాన్ని టూరిజం వాటర్ ఫ్లో జీఎం మాన్వి ప్రారంభించారు. ప్రకృతి పచ్చదనంతో కూడిన ఎత్తైన కొండల మధ్య సాగే ఈ ప్రయాణంలో పర్యాటకులు సాయంత్రానికి శ్రీశైలం చేరుకుని అక్కడి చూడదగ్గ ప్రదేశాలు సందర్శించి మరుసటి రోజు మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్యాకేజ్ కింద ప్రయాణానికి వెళ్లి తిరిగి రావడానికి పెద్దలకు 3,250 రూపాయలు, పిల్లలకి 2,600 చొప్పున ధర నిర్ణయించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ మహేందర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబట్టారు. పడమటి తండాకు చెందిన ధరావత్ మురళీ నాయక్ అనే రైతు నుండి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పని కోసం తహసీల్దార్ మహేందర్ 25,000 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు ఆయనపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా కుందూర్పి మండలంలో ఎమ్మెల్యే అమిలినేని సురేందర్బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛమైన తాగునీటిలో భాగంగా మాలయేనూరు గ్రామంలో 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే కుందూర్పి నుంచి జంబగుంపల కొమిలిపాలెం వరకు నాబార్డు ద్వారా 2 కోట్ల వ్యయంతో 6 కిలోమీటర్ల తారు రోడ్డును నెల రోజులు పూర్తి చేసి దానిని ప్రజలకు అంకితం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పెనుమాక పంట పొలాల్లో ఉన్న పాడుబడిన బావిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని మంగళగిరి కొత్తపేటకు చెందిన పిన్నిక ఆనందగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29ను పురస్కరించుకొని హయత్ నగర్ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారుల ఆధ్వర్యంలో దీక్షా దివాసును ఘనంగా నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, యువతకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. అలాగే హయత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, గర్భిణీ స్త్రీలకు డ్రైడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని సంఘాలు మండిపడ్డాయి. సింగరేణిని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని, 12 గంటల పనిని చేస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యాదవ భవన్లో యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం సందర్భంగా మెగా జాబ్ మేళా జరిగింది. ఇందులో 16 కంపెనీలు పాల్గొనగా 893 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 173 మంది యువతీ యువకులు ఉపాధి లభించింది. ఎంపికైన వారిలో 19 మందికి నియామక ఉత్తర్వులను యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్ర యాదవ్ సమక్షంలో అందజేశారు. వికారాబాద్ జిల్లాలో 3 దశల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ పోలీస్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 4956 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయని, వీటిని నిర్భయంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధతో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాల పరిధిలోని ఉలవపాడు మండలం కె రాజుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కావేరీ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను వెంటనే ఉలవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కలుపుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విలీన ప్రక్రియ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని, డిసెంబర్ 1న విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సోమశిల కాలువ ద్వారా 1.5 టీఎంసీల నీరు తీసుకురావటం, రోడ్డు విస్తరణకు 8 కోట్లు సాధించడం వంటి పనులకు ఈ సందర్భంగా ఆయన వివరించారు. సూర్యాపేట జిల్లా అడ్లూరు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా రహదారిపై ఆపి ఉంచిన ట్రాక్టర్ను వెనుక నుండి బైక్తో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో గణపవరం గ్రామానికి చెందిన జానీ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి నాయకులు అమరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉద్యమ నాటి ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా అక్కమాంబాపురం గ్రామానికి చెందిన కొందరు ప్రయాణికులు శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్ట్లో 3 రోజులుగా చిక్కుపోయారు. కువైట్ నుండి ఇండియాకు వస్తున్న వీరు శ్రీలంకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడడంతో ఎయిర్పోర్టులోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణతో పాటు పలువురు అధికారులు, రైతులు హాజరయ్యారు. మంత్రి నారాయణ గ్రామ కంటాల ప్లాట్లు, రోడ్డు సూల, అసైన్డ్ భూముల సమస్యలపై చర్చించామని, నిబంధనల ప్రకారం అర్హులందరికీ 100% న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పాలడుగు గ్రామంలో ఇంటి దొంగతనానికి పాల్పడి పరారీలో ఉన్న 3 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు హనుమంతరావు ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడ, చిలుకలూరిపేట ప్రాంతాలకు చెందిన రాంబాబు, వెంకటేష్, విజయ్లను పట్టుకున్నారు. నిందితులు రెక్కీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. వీరి వద్ద నుండి బంగారం, వెండి ఆభరణాలు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 3 రిమాండ్కు తరలించారు.
సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో జరగనున్న దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో సంచలన మార్పులు ప్రకటించారు. తృతీయ ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వత విరామం ఇస్తామని, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే విదేశీయుల్ని వెనక్కి పంపుతామని తెలిపారు. శ్వేత సౌధం సమీపంలో ఆఫ్ఘాన్ పౌరుడు కాల్పులు జరిపి ఓ నేషనల్ గార్డు సభ్యురాలు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ట్రంప్ తన పోస్ట్లో బైడెన్ విధానాలను విమర్శిస్తూ అమెరికాయేతర పౌరులకు ప్రభుత్వ ప్రయోజనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు ముందు భారత్తో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంటులో ఆమోదించనుంది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మరిన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు ఈ లోహాల డిమాండ్లను పెంచాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు మధ్యాహ్నానికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,32,900గా నమోదైంది. అలాగే కిలో వెండి ధర 1,79,100 రూపాయలకు చేరువైంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్ $4,210 ఎగువన ట్రేడ్ అవుతుంది. గత 2 రోజుల్లో భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్న స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలలు, అలాగే గరిష్టాల వద్ద మదుపరుల లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు ప్రధాన కారణాలు. గురువారం విదేశీ మదుపర్లు 1,225 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం కూడా మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. WPL 2026 సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ తాజాగా విడుదలైంది. జనవరి 9న నావీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్తో లీగ్ ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5న వడోదరాలో జరుగుతుంది. ఈ లీగ్లో మొత్తం 5 జట్లు పోటీ పడుతున్నాయి. కాగా ఇటీవల యాక్షన్లో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ అత్యధికంగా 3,20,00,000కు యూపీ వారియర్స్కు ఎంపికైంది.